అందరికీ నమస్కారం. రేపు సెప్టెంబర్ 15వ తేదీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ఇంజనీర్స్ డే యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. భారతదేశం అతి ప్రాచీన కాలం నుండి విజ్ఞానము సాంకేతిక రంగాల్లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలను పొందినటువంటి దేశం అనేది. రాముడి కంటే పూర్వమే హరిశ్చంద్రుడి ముందు, భగీరథుడి కంటే ముందు సగరుడు అనేటువంటి రాజు పరిపాలిస్తుండేవాడు. సగరుడు అంటే సాగరము మీద పూర్తి ఆధిపత్యం కలవాడు అని చెప్పేసి. సాగరం మీద ఆధిపత్యం అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నేవల్ ఫోర్స్, రెండోది మర్చెంట్ నేవీ. వ్యాపార పరంగా, రక్షణ పరంగా. భగీరథుడి కాలం నాటికి వస్తే ఈ భూమి మీదకి గంగను అవతరింపచేసి ఉత్తర భారతదేశం మొత్తం కూడా సస్యశ్యామలు చేసినటువంటి వ్యక్తి భగీరథుడు. భగీరథుడి గురించి వింటుంటాం మనం. సగరుడి యొక్క 60,000 మంది పుత్రులు చనిపోతే వాళ్ళందరికీ కూడా స్వర్గము సద్గతి కలగడం కోసము భగీరథుడు గంగను తెచ్చాడని. రాజుకి తన కుమారులందరూ కూడా, ప్రజలందరూ కూడా కుమారులు లాంటి వాళ్ళే. ప్రజలందరికీ రాజు తండ్రి లాంటి వాడు. తన రాజ్యం మొత్తంలో కరువు కారణంగా చనిపోతుండేటువంటి పరిస్థితుల్లో ఆ కరువు నుండి రాజ్యాన్ని రక్షించడం కోసం, ప్రజల్ని రక్షించడం కోసము భగీరథుడు ఆ విధంగా హిమాలయాల్లో ఉత్తరం వైపు ప్రవహిస్తున్నటువంటి గంగా నదిని, జీవనది, అతిపెద్ద నదుల్లో ఒకటి, దాని యొక్క దిశను మార్చి ఆ విధంగా ఉత్తరాంచల్, ఇప్పుడు ఉండేటువంటి ఉత్తరాంచల్ కానివ్వండి, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, బెంగాల్ కానీ, ఆ విధంగా ఈ భూమి మీదకి తీసుకొచ్చి ప్రవహించేటట్టుగా చేసి కరువుతో ఉండేటువంటి రాజ్యం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి భగీరథుడు. రాముడి కాలంలో కూడా చూసాం మనం రెండు అద్భుతమైనటువంటి ఉదాహరణలు. ఒకటి, రామేశ్వరం నుంచి శ్రీలంక తలైమన్నార్ వరకు సముద్రంలో అతి పెద్దదైనటువంటి భారతి యొక్క నిర్మాణం. 4-5 రోజుల్లో ఈ భారతి యొక్క నిర్మాణం పూర్తయింది. ఏ రోజు ఎన్నెన్ని యోజనాలు భారతి యొక్క నిర్మాణం జరిగింది వాల్మీకి రామాయణంలో అద్భుతంగా చెప్పడం జరిగింది. సుమారు 40-50 శ్లోకాలు రామాయణంలో భారతి యొక్క నిర్మాణం ఎలా చేశారు అనేటువంటిది కూడా వర్ణించాడు. అంటే ఆ రోజు ఉండేటువంటి నీలుడు కానీ వీళ్ళు అద్భుతమైనటువంటి ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు. ఈ రోజున భూమి మీద వేస్తుండేటువంటి నేషనల్ హైవే కూడా 8 లేన్ 16 లేన్ వేస్తున్నప్పటికీ ఎంతో సమయం పడుతున్నది. కదులేటువంటి నీటి మీద వేసేటువంటి భారతి మాత్రము 4-5 రోజుల్లో వేయడం అనేటువంటిది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండవది, రాముడి యొక్క రామాయణంలో మనం చూసేటువంటిది, రావణాసుడి యొక్క సంహారం తర్వాత లంక నుండి అయోధ్యకు వెళ్ళడానికి సమయం తక్కువగా ఉంది. 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయం అయ్యే లోపల నేను వస్తానని చెప్పేసి రాముడు భరతుడికి మాట ఇచ్చున్నాడు. లేకపోతే భరతుడు అగ్ని ప్రవేశం చేస్తా అన్నాడు. మరి సమయం తక్కువగా ఉంది లంక నుంచి అయోధ్యకు నడుచుకుంటూ వెళ్ళడానికి. రావణాసుడు దగ్గర
ఉన్నటువంటి పుష్పక విమానాన్ని విభీషణుడు ఉపయోగించమని ఇచ్చాడు. ఈ రావణాసురుడి దగ్గర పుష్పక విమానం ఉండింది. ఆ రోజు ఉండేటువంటి మెటలర్జీ ఎంత గొప్పదంటే, ఎంతమంది మనుషులు ఎక్కినప్పటికీ ఇంకొక మనిషి నిలబడడానికి కావలసినటువంటి చోటు దొరికేదట. మరి రాముడు ఆ పుష్పక విమానాన్ని ఎక్కాడు, అయోధ్యకి చేరాడు. మరి రామాయణ కాలంలో కూడా ఎంతటి సైన్స్ టెక్నాలజీ భారతదేశంలో ఉండింది. దాని తర్వాత చూస్తే మహాభారత కాలంలో, క్లుప్తంగా చెప్తున్నాను, ఒక్కొక్క దాని మీద మనం ఎంతో మంది మన విద్యార్థులను స్టడీ చేయవలసిన అవసరం ఉంది. మహాభారత కాలంలో కూడా రెండు చూసినట్టయితే గాంధారి 100 మంది పిల్లలు. ఈరోజు ఉండేటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత కూడా టెస్ట్ ట్యూబ్ బేబీస్ యొక్క 100% సక్సెస్ అని చెప్పేసి ఏ ఒక్క IVF ఫెర్టిలిటీ సెంటర్లో చెప్పలేరు. కానీ ఆ రోజున వ్యాస భగవానుడు మన యొక్క శాస్త్రాల్లో ఉండేటువంటి సైన్స్ కారణంగా ఉపయోగించి 100 మంది పిల్లల్ని కూడా సజీవులుగా బ్రతికించారు, పుట్టారు. రెండవది, రామాయణం కానీ భారతం కానీ ఉపయోగించేటువంటి అస్త్రాలు, సాధారణంగా వాడేటువంటి దాన్ని శస్త్రం అంటాము, మంత్రముతో ఉపయోగించేటువంటి దాన్ని అస్త్రం అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఆగ్నేయాస్త్రం ఉంది, మంట వస్తుంది, వారుణాస్త్రం ఉంది, వర్షం వస్తుంది, వాయువ్యాస్త్రం, ఇట్లా రకరకాల అస్త్రాలు, నాగాస్త్రము, గరుడాస్త్రము, ప్రయోగించిన దానికి విరుగుడుగా కూడా అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ అనేక రకాల అస్త్రాలను ఉపయోగించడం. చివరిలో అర్జునుడు అశ్వత్థామ వేసినటువంటి అస్త్రం బ్రహ్మాస్త్రాలు. అర్జునుడు అస్త్రాన్ని వేయడం మాత్రమే కాదు, కృష్ణుడు కోరిక మేరకు ఆ అస్త్రాన్ని మళ్ళీ వెనక్కి కూడా తీసుకున్నాడు. ఒకటి, ఒక మిజైల్ని ప్రయోగించడం మాత్రమే కాకుండా దాన్ని వెనక్కి కూడా తీసుకునేటువంటి శక్తి, సామర్థ్యము 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉండింది. మరి ఎంతటి టెక్నాలజీ భారతదేశంలో ఉందో మనకు తెలుస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ ఇస్ టెక్నాలజీ. అంటే ఈ రోజున ఇంజనీర్స్ డే సందర్భంగా భారతదేశం అతి ప్రాచీన కాలం నుండి కూడా సైన్స్ పట్ల, టెక్నాలజీ పట్ల ఎంతటి మక్కువతోని డెవలప్ చేసింది, ప్రపంచానికి అందించింది మనం చూస్తున్నాం. భారతదేశం అంటే కేవలం కాషాయ బట్టలు ధరించి మోక్షం కోసమో దేవుడి కోసమో ప్రాకులాడేటువంటి దేశం మాత్రమే కాదు, అది తప్పకుండా అవసరమే. కానీ పరలోకమైనటువంటి ఉన్నతితో పాటుగా ఈ దేశంలో, ఈ భూమి మీద నేను 50, 60, 70, 100 సంవత్సరాల పాటు బ్రతికినప్పుడు ఒక వ్యక్తిగా ధర్మాన్ని ఆచరిస్తూ సుఖంగా సంతోషంగా జీవించడానికి కావలసినటువంటి సైన్స్ని, టెక్నాలజీ డెవలప్ చేసినటువంటి దేశం కూడా భారతదేశము. ఇది మర్చిపోకూడదు. ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల్లో నాగరికత, సివిలైజేషన్ డెవలప్ అయ్యి, సైన్స్ డెవలప్ అవుతూ అనేక విషయాల్ని ఆవిష్కరించినటువంటి విషయాల్ని చూస్తుంటే 16వ శతాబ్దం, 17వ శతాబ్దం, 12వ శతాబ్దంలో చేశారు. కానీ దానికంటే ముందే ఎంతో సైన్స్ని భారతదేశంలో శాస్త్రాల రూపంలో మనం అందించాము. కానీ మన శాస్త్రం గురించి, మన సైన్స్ గురించి మనకు తెలియని కారణంగా బయటివాడు ఇది సృష్టించాడో, ఇది ఆవిష్కరించాడని చెప్పి చెబితే నమ్మేటువంటి స్థితిలోకి వచ్చి మన గురించి మనము తెలుసుకునేటువంటి దుస్థితిలో ఉన్నాం. మనం మహాభారతంలోనే స్పీడ్ ఆఫ్ లైట్ చెప్పడం జరిగింది. విమాన శాస్త్రము రైట్ సోదరులు 1901లో విమానాన్ని కనిపెట్టక ముందే ఈ దేశంలో భరద్వాజుడు అద్భుతమైనటువంటి విమానాన్ని తయారు చేశాడు.
ఆ విమానాలు ఎలా తయారు చేయాలి, ఆ విమానం యొక్క ఫ్యూయల్ ఏంటి, ఆ విమానాన్ని నడిపేటువంటి పైలట్ యొక్క ఆహార విషయాలు ఎలా ఉండాలి, ఇన్ని విషయాల్ని అందించాడు భరద్వాజుడు. సుశ్రుత, ది ఫస్ట్ సర్జన్ ఆఫ్ ది వరల్డ్. చరకుడు, ఫస్ట్ ఫిజిషియన్ ఆఫ్ ది వరల్డ్. ఇక్కడ సుశ్రుతుడి దగ్గర సుమారుగా 110 పైన పరికరాలు ఆపరేషన్స్ చేయడానికి ఉండేవట. పరికరం ఎలాంటిది ఉండేదంటే నైఫ్, ఒక కత్తి, మన వెంట్రుకని నిలువుగా కూడా కత్తి చేయడానికి కావలసినటువంటి నైపుణ్యం ఉండేటువంటి ఉండేదట. ఇక్కడ ఇంతటి టెక్నాలజీ భారతదేశంలో ఉంది. అని దురదృష్టం ఏంటంటే మన గురించి మనకు తెలియని కారణంగా, మన దేశం గురించి మనకు తెలియని కారణంగా, మన వారసత్వం మనకు తెలియని కారణంగా మనం వెనకబడిపోయాం. మన పట్ల ఉండవలసినటువంటి గౌరవము, విశ్వాసము సన్నగిల్లింది. ఈ రోజున మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా భారతరత్న వచ్చింది. వారు 101 సంవత్సరాలు వారు బ్రతికారు. 1861లో పుట్టారు, 1962లో స్వర్గస్థులయ్యారు. 101 సంవత్సరాలు బ్రతికారు. 2 విషయాలు మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటి, కాంట్రిబ్యూషన్ ఆఫ్ విశ్వేశ్వరయ్య కావచ్చు, కాంట్రిబ్యూషన్ ఆఫ్ అవర్ ఇండియన్ సైంటిస్ట్ కావచ్చు, ప్రపంచానికి ఎంతటి సైన్స్ టెక్నాలజీ అందించామో, ఇది ఎంత ముఖ్యమో, దానితో పాటుగా ఒక సామాజిక కార్యకర్తగా, ఒక స్టూడెంట్స్ యూనియన్లో ఉండేటువంటి ఒక కార్యకర్తగా కాంట్రిబ్యూషన్ టు ది సైన్స్, కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీతో పాటుగా ఎటువంటి వాల్యూస్ ఉన్న కారణంగా ఆ వ్యక్తి అంత గొప్పవాడయ్యాడు, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిదే. ఒక నాణ్యానికి బొమ్మ, బొరుసు 2 ఉండాలి. ఆ 2 ఉన్నప్పుడు మాత్రమే ఆ నాణ్యము చెల్లుతుంది. ఒకటి, నాలెడ్జ్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఇదంతా ఒక పక్కనైతే, రెండో పక్కన వాల్యూస్ ఉండాలి. వాల్యూస్ కనుక లేకపోయినట్టయితే ఆ నాణ్యము చెల్లదు. ఒకటి, టెక్నాలజికల్ నోహో ఉండాలి, అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం ఉండాలి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించేటువంటి కెపాసిటీస్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ కమిట్మెంట్, హార్డ్ వర్క్, వాల్యూస్ ఇవి కూడా తప్పకుండా ఉండాలి. మన కళ్ళ ముందు మనం ఈ మధ్యకాలంలో చూసినటువంటి అనేక మంది పెద్దలు ఎవరైతున్నారో, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానివ్వండి, సివి రామన్ కానివ్వండి, హోమీ జహంగీర్ బాబా కానివ్వండి, విక్రమ్ సారాభాయ్ కానివ్వండి, దీంతో పాటుగా అబ్దుల్ కలాం గారు కానివ్వండి, జగదీష్ చంద్రబోస్ కానివ్వండి, శ్రీనివాస్ రామానుజం, పిసి రాయ్, ఇలాంటి ఈ 50-60 సంవత్సరాల్లో వచ్చినటువంటి అనేక మంది సైంటిస్టులు, గొప్ప గొప్ప పెద్దలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరి యొక్క జీవితంలో ఉండేటువంటి ఆ వాల్యూస్, ఆ డెడికేషన్, ఆ హార్డ్ వర్క్, ఇది మనని ఇన్స్పైర్ చేయాలి. బాహ్యమైనటువంటి మన యొక్క కెపాసిటీస్, మన యొక్క స్కిల్స్, టాలెంట్ ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయవచ్చు. కానీ మన యొక్క కాండక్ట్, మన యొక్క వాల్యూస్ ఏవైతున్నాయో ఇవి ఎదుటి వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తుంటాయి. కానీ ఇంప్రెస్ అనేటువంటిది శాశ్వతమైనది కాకపోవచ్చు, కానీ ఇన్స్పైర్ అనేటువంటిది శాశ్వతమైంది. 101 సంవత్సరాలు బ్రతికినటువంటి విశ్వేశ్వరయ్య గారి లైఫ్లో సుమారు 92-94 సంవత్సరాల వయసులో మిత్రుడు కలిసి, నేను పలానా చోటుకి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా అని చెప్పేసి అడుగుతాడు. విశ్వేశ్వరయ్య గారు అడుగుతారు, ఆ వయసులో బెంగళూరులో ఉండేటువంటి వ్యక్తి, చలి బాగా ఉంటుంది, ఇక్కడ ఉల్లెనేదో స్వెటరో, రస్గో ఇట్లాంటిది ఏదో అడుగుతాడేమో, షాల్ అడుగుతాడేమో అని చెప్పేసి అనుకుని ఉంటాడు. కానీ విశ్వేశ్వరయ్య గారు లేటెస్ట్ డిక్షనరీ ఒక ఎడిషన్ వచ్చిందట, అది తెచ్చిపెట్టమని చెప్పేసి అడుగుతాడు. ఈ వయసులో లేటెస్ట్ డిక్షనరీ తెలుసుకొని ఏం చేస్తామని చెప్పేసి అడిగితే విశ్వేశ్వరయ్య గారు చెప్పారు, లేటెస్ట్ డిక్షనరీలో అనేక కొత్త కొత్త పదాలు ఉన్నాయి. ఆ పదాల యొక్క సినోనిమ్స్, యాంటోనిమ్స్, వ్యతిరేక అర్థాలు, ప్రతిపదార్థాలు ఇవన్నీ ఉన్నాయి. అవి బట్ నేను తెలుసుకోవాలి, బట్ దాన్ని తెచ్చిపెట్టమని చెప్పేసి అడిగాడు.
అంటే జీవితంలో చిట్ట చివరి శ్వాస వరకు కూడా నాకు తెలియనటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది చాలా గొప్పది. 80-82 సంవత్సరాల వయసులో ఒక టీంతో పాటు విదేశాలకు వెళ్ళాడు ఆయన. ఇండస్ట్రీ యొక్క సందర్శన జరుగుతున్నది. అక్కడ ఉండేటువంటి వ్యక్తి ఆ ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాడు. నేను చెప్తున్నటువంటి విషయం కనుక తెలుసుకోవాలన్నట్టయితే 80 అడుగుల స్టీల్ నిచ్చెన ఉంది, ఈ నిచ్చెన ఎక్కి కనుక పైన చూసినట్టయితే మీకు ఆ విషయం తెలుస్తుందని చెప్పారు. ఆ మిగిలినటువంటి టీంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిచ్చెన పట్టుకుని 80 అడుగులు పైకి ఏమెక్తాంలే చెప్పారు కదా చాలే అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆశ్చర్యము 4 అడుగులు ముందుకేసేసరికి ఈ 82 సంవత్సరాల వయసు ఉండేటువంటి మోక్షమున్న విశ్వేశ్వరయ్య గారు మాత్రము ఆ నిచ్చెన పట్టుకుని పైకి ఎక్కుతున్నారు. 80 అడుగుల వయసు, 80 సంవత్సరాల వయసు, 80 అడుగుల నిచ్చెన. ఆయన జేబులో ఎప్పుడో పుస్తకం పెన్సిల్ ఉండేది. ఎక్కడ ఎవరి ద్వారా ఎప్పుడు తనకు తెలియనటువంటి ఒక కొత్త విషయం తెలిసినప్పటికీ దాన్ని వెంటనే పుస్తకంలో రాసుకుని నా దేశానికి ఎలా అన్వయించుకోవాలి అని చెప్పేసి ఆలోచించేవాడు. కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నాకు తెలియనటువంటి విషయాన్ని ఐ హ్యావ్ టు గ్రాస్ప్ ఇట్, నేను తెలుసుకోవాలి, నా దేశానికి ఉపయోగపడాలి. మరి నిత్యము ఆ విధంగా అధ్యయనం చేసేటువంటి గుణము. ఎక్కడైనా సరే ఆయన మీటింగ్ వెళ్ళాలంటే, మాట్లాడాలి అంటే, ఇంత గొప్ప ఇంజనీరింగ్ కదా ఏదో ఒకటి మాట్లాడిద్దాం అని చెప్పేసి ఎప్పుడు అనుకునేవాడు కాదండి. మాట్లాడవలసినటువంటి ప్రతిసారి కూడా ఏమి మాట్లాడాలో నోట్స్ రాసుకుని దాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళి మాట్లాడేవాడు. నాకు ఎదురుగా కూర్చున్నటువంటి 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సమయం వృధా కాకూడదు అంటే నేను మాట్లాడుతున్నటువంటి 30 నిమిషాలు 40 నిమిషాలు అయినప్పటికీ నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడడం కాదు. ఇది ఆయన యొక్క మనసులో ఉండేటువంటి ఒకటి ప్రిపరేషన్, అధ్యయనము, ఒకటి నిత్యము అధ్యయనం చేసేటువంటి గుణం. మైసూరు మహారాజు గారి దగ్గర దివాన్గా పనిచేశారు. దివాన్గా అంటే మరి మంత్రిలాగా పవర్ఫుల్ పోస్ట్ అది. మైసూరు మహారాజు కూడా చాలా ధనవంతుడైనటువంటి రాజు అతను. ఇప్పుడు మైసూరు మహారాజు దగ్గర పనిచేసేటువంటి సమయంలో తను వెంటనే బంధువులందరూ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి చిన్న పార్టీ లాంటిది ఏర్పాటు చేశారట. చేసి వాళ్ళందరికీ కూడా చెప్పారు, నేను ఈ రోజు నుంచి బాధ్యతలో ఉన్నాను కాబట్టి మీరెవ్వరూ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి పనుల కోసము, సహకారము కోసము నా దగ్గరికి రాకూడదు. ఎవరి వ్యక్తిగతమైనటువంటి పనులు చేయడానికి నేను సహకారాన్ని అందించడానికి, ఫేవర్స్ కోసం మీద రాకూడదు. ఎప్పుడో ఒక బంధువు వచ్చాడట, నాకు ఈ పోస్ట్లో నేను ఉద్యోగం చేస్తున్నాను, ఈ పోస్ట్ నుంచి నాకు ఈ పోస్ట్లో కనుక వచ్చినట్టయితే నాకు ఒక 50 రూపాయలు జీతం పెరుగుతుంది కాబట్టి ఇవ్వమని చెప్పేసి అడిగాడట. ఇప్పించగలిగేటువంటి సామర్థ్యం ఈయనకు ఉన్నప్పటికీ ఆయన నేను ఇప్పించలేదు. ఆయన తను స్వయంగా ప్రతి నెలలో 50 రూపాయలు తన జోబులో నుంచి పంపించాడే తప్ప తనకి ఆ పోస్టింగ్కి అతనికి ఒప్పుకోలేదు. ఎవరైనా బంధువులు తన దగ్గరికి వచ్చినట్టయితే ఉన్నట్టయితే ఫోన్ చేసినట్టయితే ఆ ఖర్చుని తన యొక్క జోబులో నుంచి, తన యొక్క జీతం నుంచి పెట్టేవాడు తప్ప ఎక్స్చెక్కర్కి, ట్యాక్స్ పేయర్కి ఎప్పుడు కూడా అతను బర్డెన్ కాలేదు. రిటైర్ అయిన రోజున కూడా వెళ్ళేటువంటి సమయంలో ప్రభుత్వం యొక్క కారులో వెళ్ళి రిటైర్ అయిన తర్వాత నేను ఒక కామన్ మ్యాన్ని, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, ప్రభుత్వం యొక్క కార్ని ఉపయోగించడానికి వీల్లేదని చెప్పి భావించి తన స్వంత కారులో తిరిగి వచ్చాడు. ఒకటి నీతి నిజాయితీ విషయంలో ఎటువంటి కటిబద్ధుడో మనకు తెలుస్తుంది. ఎటువంటి వాల్యూస్తో జీవించాడు. సుమారు 1920 ఆ సమయంలో దీవాన్గా ఉండేటువంటి సమయంలో ఒక రోజున ఒక గ్రామానికి పని మీద వెళ్ళారు. అక్కడ గ్రామానికి వెళ్ళినటువంటి సమయంలో
పగలంతా పని పూర్తి చేసుకున్నారు. ఒకరింట్లో ఆయనకు వసతి ఏర్పాటు చేశారు. ఆ రోజున కరెంట్ గ్రామాల్లో లేదు. పని పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి తన యొక్క వ్యక్తిగత పని చేసుకోవడం ప్రారంభించాడు, ఆఫీస్ పని. ఇక్కడ కొవ్వొత్తి తెచ్చిపెట్టాడు. ఆ కొవ్వొత్తి తెచ్చి వెలిగించి తన ఆఫీస్ పని అంతా పూర్తి చేసుకున్నాడు. ఆఫీస్ పని పూర్తయిన తర్వాత బ్యాగ్లో నుంచి ఇంకొక కొవ్వొత్తి తీసి వెలిగించి మొదటి కొవ్వొత్తి ఆర్పేసి పుస్తకం తీసి చదువుకోవడం ప్రారంభించాడు. గమనించినటువంటి ఇంటి యజమాని అడిగారు, అయ్యా మొదటి కొవ్వొత్తిని మార్చి రెండో కొవ్వొత్తిని ఎందుకు వెలిగించారు? మొదటి కొవ్వొత్తితోనే చదవచ్చు కదా అని చెప్పేసి అడిగినప్పుడు నవ్వుతూ చెప్పాడు, మొదటి కొవ్వొత్తి ప్రభుత్వ డబ్బుతో కొన్నటువంటిది. నేను చేసినటువంటి పని మొత్తం కూడా ఆఫీస్ పని చేశాను కాబట్టి దాన్ని వాడాను. నేను పుస్తకం చదవడం అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైంది. మరి వ్యక్తిగతమైనటువంటి పని ప్రభుత్వం యొక్క సొమ్ముతో నేను చేయకూడదు, నా డబ్బుతో నేను కొన్నటువంటి కొవ్వొత్తిని వాడుతూ నేను చేస్తున్నానని చెప్పేసి చెప్పాడు. ఒక చిన్న కొవ్వొత్తి వాడకంలో కూడా ప్రభుత్వం యొక్క డబ్బుని వృధా చేయకూడదు అనేటువంటి భావన ఏదైతుందో ఇది అతని యొక్క ఇంటిగ్రిటీ, అతని యొక్క వాల్యూస్ని మనకు అర్థం చేస్తుంది. మరి ఎంతటి వాల్యూస్ కలిగినటువంటి, ఎంతటి ఇంటిగ్రిటీ కలిగినటువంటి వ్యక్తో మోక్షానంద విశ్వేశ్వరయ్య గారి ద్వారా మనకు అర్థమవుతుంది. అనేక విషయాలు దేశం మొత్తం కూడా సుమారు 1920 చివరిలో ఆయన రిటైర్ అయ్యాడు. రిటైర్ అయిన తర్వాత కూడా సుమారుగా 40 సంవత్సరాల పైన జీవించాడు ఆయన. ఒకటి రిటైర్ అయిన తర్వాత కూడా నా పని అయిపోయింది, నేను రిటైర్ అయినటువంటి భావన మనసులో లేదండి. ఆల్మోస్ట్ రిటైర్ అయిన తర్వాత కూడా 30-35 సంవత్సరాల పైన తన ఆరోగ్యం సహకరించి నడవగలిగేంత వరకు కూడా యాక్టివిటీలోనే ఉన్నాడు ఆయన. ఒకటి రిటైర్మెంట్ అనేటువంటిది ఉద్యోగానికి రిటైర్మెంట్, నా యొక్క యాక్టివిటీకి రిటైర్మెంట్ లేదు. ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రాజెక్ట్ ఏ పని అప్పచెప్పినప్పటికీ కూడా చేయడానికి సిద్ధమే. 85 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా గంగా నది మీద ప్రాజెక్టు చేయడం కోసం బీహార్కి వెళ్ళి ఆ వయసులో కూడా ఎక్కడైతే ప్రాజెక్టు నడుస్తుందో ఆ ప్రాజెక్ట్ యొక్క సైట్లోనే టెంపరీ ఏర్పాట్లు చేయించుకొని అక్కడే ఉన్నటువంటి వ్యక్తి ఆయన. లగ్జరీ కూడా కోరుకోలేదు. ఆయనకి ఒక ఉద్యోగం మైసూరులో ఇచ్చారు దివాన్ కంటే ముందుగా. జీతం ఇంకా నిర్ణయించలేదు. సుమారుగా 6 నెలలు సంవత్సరం పాటు గడిచింది. తర్వాత జీతం ఇచ్చారు అతనికి. అంతా కలిపేసి జీతం వచ్చింది. సంవత్సరం పాటు గడిచిపోయింది, ఇంత డబ్బు వచ్చింది. ఇప్పుడు ఆ వచ్చినటువంటి డబ్బుని తీసుకొని ఆయన ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ప్రారంభించాడు ఉమెన్స్కి. ఇక్కడ ఉమెన్కి పాలిటెక్నిక్ కాలేజ్ లేదని చెప్పేసి ప్రారంభించాడు తన స్వంత డబ్బుతోని ప్రారంభించినప్పటికీ మా అమ్మ నాన్న పేరు పెడదామో నా పేరు పెడదామని చెప్పేసి ఆలోచించకుండా రాజుగారి పేరే పెట్టాడన్న. ఇక్కడ పేరు యొక్క ఆకాంక్ష కూడా లేదు అతనికి. భద్రావతి స్టీల్ ఫ్యాక్టరీ, ఆ భద్రావతి నదికి ఫ్లడ్స్ వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ మునిగింది. ఆ మునిగినటువంటి సమయంలో ఇబ్బంది కలిగితే ఫారిన్ కొలాబరేషన్ ఉండింది. దాన్ని మళ్ళీ లైన్లో పెట్టేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే ఫారిన్ నుంచి రావాలి. వచ్చినటువంటి వాళ్ళు 6 నెలలు 8 నెలలు సంవత్సరం పడుతుందని చెప్పారు. ఇంత కనుక సమయం తీసుకున్నట్టయితే నష్టపోతాము, త్వరగా చేయండి అన్నప్పటికీ చేయలేకపోతా ఉన్నారు. దాంతో విశ్వేశ్వరయ్య గారు అనుకున్నారు, ఎప్పటి వరకైతే మనం విదేశీయుల మీద మనం ఆధారపడతామో మన దేశం నష్టపోతూ ఉంటుంది. బట్ ఆ టెక్నికల్ నోహౌ, ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనమే సంపాదించాలి అనే ఉద్దేశంతోనే ఇంజనీరింగ్ కాలేజెస్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఐటీఐ కాలేజెస్ని విస్తృతంగా ప్రారంభించడం మీద దృష్టి పెట్టారు ఆయన. అనేక మంది ఇంజనీర్లు తయారు చేశారు, అనేక మంది టెక్నీషియన్స్ని తయారు చేశారు. ఇక్కడ ఎప్పుడు కూడా విదేశాల మీద ఆధారపడకుండా మన దేశం మనం ఆధారపడాలి. సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, సెల్ఫ్ రిలయంట్ కావాలి, టెక్నాలజికల్గా అండ్ నోహో అండ్ మ్యాన్ పవర్లో కూడా.
ఈ విధంగా ఆలోచించినటువంటి వ్యక్తి మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. ఈ రోజున మైసూరులో మనం చూసేటువంటి కావేరీ నది మీద ఉండేటువంటి కృష్ణ బృందావన్ గార్డెన్స్ అని మనం ఏదైతే తింటున్నామో దాని యొక్క అంత సుందరీకరణ ఈ రోజున పెద్ద పర్యాటక కేంద్రం అది. దాని యొక్క రూపకల్పన చేసింది మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. హైదరాబాద్లో మూసీ నదికి వరదలు వస్తూ నగరం మునిగిపోతున్నటువంటి సమయంలో మూసీ నదికి కళ్ళెం వేసి ఆ వరదలు రాకుండా డ్యామ్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. విశాఖపట్నం సముద్ర తీరంలో ఇసుక కోత కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ప్లాన్ చేసింది మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. తిరుమల యొక్క ఘాట్ రోడ్డుని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించింది మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. ఈరోజు మనం వాడుకుంటున్నటువంటి మైసూర్ శాండిల్ సోప్, కర్ణాటక సోప్స్ లిమిటెడ్ ఇలాంటి ఫ్యాక్టరీస్ని నిర్మాణం చేసింది మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. డ్యామ్స్ కట్టడంలో ఒక బ్లాక్ సిస్టమ్ అనేటువంటి ఒక కొత్త పద్ధతిని, ఆటోమేటిక్ గేట్స్ని తయారు చేసింది మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని సాధించగలుగుతాడా అనేటువంటి అనుమానం కలుగుతుంది సాధారణటువంటి వ్యక్తి. అంతగా కఠోరమైనటువంటి పరిశ్రమ చేసినటువంటి వ్యక్తి. నిత్యము అధ్యయనము, కఠోర పరిశ్రమ, కమిట్మెంట్ టు ది వర్క్. ఇది నేను ఉద్యోగం కోసం చేస్తున్నాను అనేటువంటి భావన కాకుండా దేశం కోసం, సమాజం కోసం చేస్తున్నాను అనే భావంతో పనిచేయడము. నేను ఇది ఉద్యోగం కోసం చేస్తున్నాను, జీతం కోసం చేస్తున్నాను అన్నప్పుడు మన యొక్క అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఇది సొసైటీ కోసం చేస్తున్నాను, పనిచేయడంలో నాకు జీతం ఇస్తుంది ప్రభుత్వము, ఇది డిఫరెంట్ అప్రోచ్. ఇది దీంట్లో మన యొక్క అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది. మన యొక్క కెపాసిటీ అనేక రెట్లు పెరుగుతుంటుంది. జీవితంలో తృప్తిని, ఆనందాన్ని పొందగలుగుతాం. ఆ విధంగా పొందినటువంటి వ్యక్తి మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు. దీంతో పాటుగా విశ్వేశ్వరయ్య గారి యొక్క లైఫ్లో ఎంతో దేశభక్తి, దేశానికి అవమానాన్ని సహించగలిగేటువంటి వ్యక్తిగా, దేశం స్వాభిమానంతో జీవించాలి, ఇక్కడ ఉండేటువంటి భారతీయులు స్వాభిమానంతో జీవించాలి. మైసూర్ మహారాజు గారు మైసూర్లో దసరా ఉత్సవాలు ఎంత భవ్యంగా జరుగుతాయో మనకు తెలుసు. ఆ 10 రోజుల పాటు ఈ రోజు కూడా ఆ విధంగా జరుగుతున్నాయి. ఆ 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ఒక రోజున కేవలం రాజుగారితో పాటుగా బ్రిటిష్ అధికారులు ఉంటారు. బ్రిటిష్ అధికారులు ఉండేటువంటి సమయంలో అందరూ కూడా పలానా రోజున మీరందరూ రావాలి అనుకుంటే ఒక ఇన్విటేషన్ వెళ్ళినట్టుంది. ఒక బ్రిటిష్ అధికారి దీవాన్ కాబట్టి, మంత్రి కాబట్టి నేను ఉత్తరం రాశాడు మెసేజ్. అతను పొట్టిగా ఉంటాడు బ్రిటిష్ అధికారి. కాబట్టి నాకు కుర్చీలో, మీరు వేసినటువంటి కుర్చీలో కూర్చుంటే కింద కాళ్ళు అందట్లేదు కాబట్టి కింద కాళ్ళు పెట్టుకోవడానికి ఒక చిన్న పీట లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పాడు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మన అన్యాయంగా, అక్రమంగా బానిసలు చేసి పరిపాలించినటువంటి బ్రిటిష్ వారికి మళ్ళీ ఇదే అని చెప్పేసి నేను భావించినట్టున్నాడు. పీట వేయడం పక్కన పెట్టేసి కాళ్ళు అందట్లేదు, అసౌకర్యంగా ఉందన్నాడు కాబట్టి మనిషికి చెప్పి తను కూర్చునేటువంటి కుర్చీకి, ఆ బ్రిటిష్ అధికారి కూర్చునేటువంటి కుర్చీ యొక్క కాళ్ళని, 4 కాళ్ళని హైట్ తగ్గించి కోయించి కిందికి వేసేటట్టుగా కూర్చునేటాడు. పీట లేకుండానే అతని కాళ్ళు కిందకి తగ్గి. కాబట్టి దేశభక్తి దాన్ని ప్రకటించేటువంటి పద్ధతి డిఫరెంట్ కావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజికల్ రంగంలో నా దేశం నా స్వాభిమానంతో సెల్ఫ్ రిలేట్ కావాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు జీవించారు. మరి ఈ రోజున ఇంజనీర్స్ డే సందర్భంగా మనందరం మనసులో సంకల్పం చేసుకోవాలి. రాబోయేటువంటి సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచంలోకెల్లా ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలి. నేను ఒక ఇంజనీర్గా, నేను ఒక మెకానికల్ ఇంజనీర్గా, ఒక సివిల్ ఇంజనీర్గా, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా నేను చేసేటువంటి ఉద్యోగము సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడేటట్టుగా చేయాలి. నేను ఒక చిన్న మెకానికల్ ఇంజనీరే కావచ్చు, నా సొసైటీలో నా ముందు కనబడుతున్నటువంటి అనేక రకాల పనులు చేసుకునేటువంటి వ్యక్తులు నేను మెకానికల్ ఇంజనీర్గా తను బాగా పనిచేయడానికి కావలసినటువంటి ఒక చిన్న నైపుణ్యం కలిగినటువంటి ఆలోచనతోనే ఒక చిన్న పరికరాన్ని నేను తయారు చేసిస్తానా? ఆలోచించాను. కొద్దిమంది మన రాష్ట్రంలో ఉన్నారు,
రైతులు సులభంగా పనులు చేసుకోవడానికి కావలసినటువంటి పరికరాలు తయారు చేస్తున్నారు మన కాలేజీలో. కానీ మన యొక్క లైఫ్ యొక్క గోల్ కేవలం ఒక చిన్న ఉద్యోగం చేసి నేను నా కుటుంబం సుఖంగా సంతోషంగా జీవించడం కాదు, 10 మంది గుర్తుపెట్టుకొని 10 మంది యొక్క పనిలో సౌలభ్యాన్ని కలిగించడానికి నేనేం చేయగలుగుతాను, నా ప్రజలు ఉపయోగపడేటట్టుగా నేనేం చేయగలుగుతాను, నా దేశానికి ఒక మంచి పేరు వచ్చేటట్టుగా నేనేం చేయగలుగుతాను ఆలోచించండి. గతంలో కూడా మనం చెప్పుకున్నాము, ఇక్కడ నుంచి నేను విజయవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నంకి వెళ్ళాలి. ఒకటి సౌకర్యంగా ఉండేటువంటి లగ్జరీ బస్సుని ఎక్కాలి అని చెప్పేసి మాత్రమే నేను అనుకోను, విశాఖపట్నం వెళ్ళేటువంటి బస్సు ఎక్కాలనుకుంటా. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత విశాఖపట్నం వెళ్ళవలసిన బస్సు సాధారణంగా లగ్జరీ బస్సే ఉండి రష్గా ఉన్నప్పటికీ ఇంకో బస్సు లేదని చెప్పేసి చెప్తే నిలబడి అదే బస్సులో వెళ్తాను తప్ప, లగ్జరీగా ఉండేటువంటి బస్సు ఓల్వో బస్సు ఖాళీగా ఉండి మంచి ఏసీ బస్సు తిరుపతికి వెళ్తుంటే అది ఎక్కను. నా యొక్క లక్ష్యము విశాఖపట్నం చేరడమే తప్ప లగ్జరీ బస్సు ఎక్కడము కాదు. కాబట్టి లైఫ్ యొక్క గోల్ని ఏర్పాటు చేసుకొని ఆ గోల్ని చేరడం కోసము నేను ఇంజనీర్ ఎలా అవ్వాలి. ఇంటర్మీడియట్ చదివినప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మీ గోల్ ఏంటి అని చెప్పేసి అంటే నేను ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాను. కానీ ఇంజనీర్ అవ్వడం అనేటువంటి మన యొక్క గోల్ కాదు. గోల్ ఈజ్ సంథింగ్ మోర్. ఆ గోల్ని రీచ్ కావడం కోసము ఇంజనీర్ అనేటువంటిది ఒక సాధనము. ఆ భావనతో మనం ఉండాలి. కానీ ఈ సాధనాన్ని నేను ఆధారం చేసుకుని నాకు గోల్ ఏదైతే ఉందో, హయ్యర్ గోల్ ఏదైతే ఉందో, సొసైటీ కోసము, సమాజం కోసము, దేశం కోసం నేను ఆలోచించాలనేటువంటి గోల్ని రీచ్ కావడం కోసము నేను ఇంజనీర్ అవ్వాలి అనే భావంతో మనం పనిచేయాల్సి ఉంది. ఆ పనిచేసేటువంటి సమయంలో హయ్యర్ గోల్ కోసం పనిచేసినప్పుడు భగవంతుడు మనకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని మనకి ఇస్తాడు. అబ్దుల్ కలాం గారి లైఫ్లో చూసాము మనం, జగదీష్ చంద్రబోస్ లైఫ్లో చూసాము. జగదీష్ చంద్రబోస్ గారు రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి బెనిఫిట్స్తోని నేను ఎంత లగ్జరీ లైఫ్ బ్రతకాలని చెప్పేసి అనుకోలేదు. బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించేసి తన జీవితం మొత్తం కూడా సైన్స్ కోసం డెడికేట్ అయ్యాడు. అబ్దుల్ కలాం గారు రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా వెళ్ళిపోయి ఏదో సెంటర్లో రిలాక్స్ అయిపోదామని చెప్పేసి అనుకోలేదు. చిట్ట చివరి శ్వాస వరకు, శ్వాస అండి, ఆ విధంగా స్టూడెంట్స్ని మోటివేట్ చేస్తూ ఈ దేశానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీని తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచించారు. ఆ విధంగా మన యొక్క లైఫ్ కూడా ఒక మంచి గోల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక మంచి ఇంజనీర్గా, ఒక మంచి సైంటిస్ట్గా, ఒక మంచి సైన్స్ చదివే విద్యార్థిగా, ఏ చదివినప్పటికీ భాష కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా నేను ఒక యావరేజ్ స్టూడెంట్ మాత్రమే కాకుండా హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి. నేను మంచి స్టాండర్డ్స్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి స్టాండర్డ్స్ని సొసైటీకి ఉపయోగపడేటట్టుగా నేను ఏ విధంగా ఉపయోగించాలి అని చెప్పేసి ఆలోచించినట్టయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి లైఫ్ ఆ విధంగా మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా భారతరత్న సంపాదించలేము. ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగము, గొప్ప ఉద్యోగం సంపాదించలేకపోవచ్చు. విశ్వేశ్వరయ్య గారు తన స్వయంగా చెప్పారండి. కోరుకున్నటువంటి ఉద్యోగం రాకపోవచ్చు, మన సామర్థ్యానికి తగ్గటువంటి ఉద్యోగం మనకు వస్తుంది. ఏ ఉద్యోగం భగవంతుడు మనకి ఇచ్చినప్పటికీ మన మనస్సు ఎలా ఉండాలంటే, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని నేను ఎంత బాగా చేస్తానని మనసు ఉంటాను. జీవితంలో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు కొంతమంది. కారణం ఏంటంటే నాకు ఉన్నటువంటి దానికంటే లేని దాని గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం. కానీ జీవితంలో ఆనందం అనేటువంటి చాలా తక్కువ పొందుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు లేని దాని గురించి బాధపడుతున్నాం. ఇక్కడ విశ్వేశ్వరయ్య గారు ఏం చెప్పారంటే, గొప్ప ఉద్యోగం కావాలని మాత్రమే కాదు, నాకు వచ్చినటువంటి ఉద్యోగాన్ని నేను ఎంత గొప్పగా చేయాలని చెప్పేసి ఆలోచించాను. ఆయన ఉదాహరణ చెప్పాడు. ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర స్వీపర్, శుభ్రం చేసేటువంటి వ్యక్తి యొక్క ఉద్యోగం నాకు రావచ్చు. చాలా చిన్న పని కావచ్చు.
కానీ నా మనసులో ఏమనుకోవాలి, నేను ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రైల్వే క్రాసింగ్ల కంటే కూడా నా రైల్వే క్రాసింగ్ శుభ్రంగా ఉండాలి అనేటువంటి భావన నా మనసులో ఉన్నట్టయితే, అటువంటి భక్తితో నేను చేసినట్టయితే, ఈ ఉద్యోగం నాకు ఇచ్చాడు భగవంతుడు, దీన్ని నేను భగవంతుడిని సేవిస్తున్నటువంటి భావంతో, భక్తితో, శ్రద్ధతో చేసినప్పుడు జీవితం సార్థకమవుతుంది. కాబట్టి భగవంతుడు మనకు జీవితంలో ఏ ఉద్యోగం ఇచ్చినప్పటికీ, ఏ పని అప్పచెప్పినప్పటికీ ఆ పనిని మిగిలినటువంటి వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా, దీంట్లో నేను నైపుణ్యాన్ని ఎలా పొందాలి, ఇంకొకరి ముందుకు ఎలా వెళ్ళాలి, ఎంతటి డెడికేషన్తో, హార్డ్ వర్క్తో, కమిట్మెంట్తో నేను పని చేసి ఇంకా బాగా చేయాలి అనేటువంటి భావంతో మనం చేసినప్పుడు నిత్యము మన యొక్క డెవలప్మెంట్. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎవరు ప్రగతి చెందా, నేను వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మీ, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరంలో ఇదే ప్రోగ్రెస్ నేను ఎలా సాధిస్తాను. లెక్చరర్గా ఉన్నప్పుడు అనుకుంటున్నాను, ఒక కొత్త సబ్జెక్ట్ ఈ సంవత్సరం నాకు ఇచ్చారనుకోండి, ఈ సంవత్సరం నేను పాఠాలు చెప్పాను, కొత్తగా నోట్స్ ప్రిపేర్ అయ్యాను, వచ్చే సంవత్సరం ఇదే పాఠాలు చెప్పాల్సి వచ్చినప్పుడు గత సంవత్సరం కంటే నేను బాగా చెప్పానా లేదా, ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇంకా బాగా చెప్పానా లేదా, మొదటి సంవత్సరానికి 3వ సంవత్సరానికి ఉదాహరణలు జోడించడం కానీ, ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పద్ధతి కానీ, పిల్లలకి ఇంకా సులభంగా అర్థమైనటువంటి పద్ధతిలో నేను చేశానా లేదా. ఒకే పని చేస్తున్నప్పటికీ 4 సార్లు 5 సార్లు చేసిన తర్వాత నైపుణ్యాన్ని సంపాదించానా లేదా, అందులో యాంత్రికత మొనటనెస్ వచ్చేసిందా, ఇది ఆలోచించు. మరి ఇంజనీర్స్ అనేటువంటిది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి లైఫ్, భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది సైంటిస్ట్ యొక్క లైఫ్ నుంచి మనందరూ కూడా అర్థం చేసుకుని మన యొక్క జీవితానికి ఒక మార్గదర్శకంగా వాటిని పెట్టుకొని ఆ దిశలో మనం వెళ్తూ మనం కూడా ఎక్సలెంట్గా తయారు కావడం కోసము మన యొక్క జీవితంలో మనందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ, మన కారణంగా రాబోయేటువంటి కొద్ది సంవత్సరాలని భారతదేశము టెక్నాలజీలో, సైన్స్లో అత్యున్నతమైనటువంటి శిఖరాలకి మన యొక్క ప్రయత్నం ద్వారా ఈ దేశం చేరేటట్టుగా మీరందరూ కూడా యోజన చేసుకుని ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ పూర్తి చేస్తున్నారు.